హాయ్ అండి. ఇంకా ఇవాల్టి మినీ వ్లాగ్‌లో మార్నింగ్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి. ఉదయాన్నే అయితే మా పక్క షాప్ నుంచి కొన్ని కూరగాయలైతే తీసుకొచ్చాను ఈరోజు వంట కోసం అని చెప్పేసి. ఇంక ఈరోజు వీటికి రూ. 127 అయితే అయిందనమాట. వాటర్ క్యాన్ కాకుండా. ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. బాబుకి ఎగ్జామ్స్ అందుకని చెప్పేసి వాడికి హాఫ్ డే మాత్రమే స్కూలు. ఒక పక్కన టిఫిన్ కోసం రొట్టేస్తున్నాను. బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది చాలా సింపులే అనమాట. ఆయిల్‌లో బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి కలిపేసి పక్కన పెట్టేయండి. అది మగ్గిపోతుంది. బంగాళదుంప ఉడికే వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. నేనైతే ఈజీగా ఇలాగే చేస్తాను. ఇంకా అన్నం అయితే నేను అన్నం చాలా ఉండిపోయిందనమాట. నేను షాప్‌కెళ్ళి వచ్చేటప్పుడు అన్నం చాలా ఉండిపోయిందని చెప్పేసి ఇంక పొద్దున్న పెరుగన్నం కలిపేయచ్చని పెరుగన్నం అయితే కలిపేసి బాక్స్ అయితే పాపకు పెట్టి పంపించేసానండి. అన్నం అయితే పాడవద్దు. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను. ఇంక లేచారు కదా అని చెప్పేసి కాఫీ కలపడం కోసం అని చెప్పేసి పాలు పెట్టి కాఫీ అయితే కలిపేసానండి. ఇంకా కాఫీ ఇచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. చిన్న కుక్కర్‌లోనే పెడుతున్నాను అనమాట. సరిపోతుందని చెప్పేసి పెరుగన్నం కూడా కొంచెం ఉంది. ఉలకడ టమాటో కర్రీ తయారైపోయిందండి. అది వెనక సైడ్ పెట్టేసి ముందు సైడ్ వచ్చేసి బియ్యం కడిగి పెట్టేశాను. వంట అయితే అయిపోయింది. ఇంక ఎన్ని రకాల కూరలు చేసినా మా ఆయనకి కోడట్ అయితే రోజు పెడతానమాట. ఇంక కార్తీక మాసం అని చెప్పేసి చేయలేదు కానీ ఇంక ఈ రోజు అయితే వేసి పెట్టేశాను. ఎప్పటి నుంచో ఈ ప్రోడక్ట్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నానండి. ఇంక పొద్దున్నే అయితే కొరియర్ అయితే వచ్చేసింది అనమాట. అన్బాక్సింగ్ చేసి చూశాను. ఇది రీజనబుల్ ప్రైస్లో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. డీటెయిల్స్ అన్ని నేను రేపు మా ఇంటి అభిరుచి ఛానల్లో పోస్ట్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.